అంటే ఇప్పుడు పంచదశి చేయడానికి ఎవరైనా దీక్ష తీసుకోవడానికి ముందు ముందు బాలాన్ని బాగా చేసిన తర్వాత వారికి అనుగ్రహం సిద్ధించడానికి చేయాలని చెప్తారు కదా. అవును, చెప్పాం. ఎందుకని అంటే అసలు శ్రీ విద్యలో ఉన్నవి 3 మంత్రాలు అన్నారు. బాలా, పంచాయశి, షోడశి 3 మంత్రాలు, ఇంకేం లేవు. నిజంగా చెప్పాలంటే ఈ 3 మంత్రాలు కాదు, 3 బీజాక్షరాలే ఉన్నది. ఐం, క్లీం, సౌ, ఈ 3 బీజాక్షరాలు శ్రీ విద్యలో. ఈ 3 బీజాక్షరాలే బాలామంత్రం, ఈ 3 బీజాక్షరాలే ఎక్స్టెన్షనే పంచేసి మహామంత్రం, వాటి ఎక్స్టెన్షనే షోడశి మహామంత్రం. అందుకే మొట్టమొదటి బాలామంత్రం తీసుకునేప్పుడు నేను శ్రీ విద్యలో కాలు పెట్టగానే ఈ ఐం, క్లీం, సౌ అనే ఈ బీజాక్షరాలు చెప్తాం. ముందు బాలామంత్రం చెప్తాం. బాలామంత్రం నువ్వు జపం చేయవయా, చాలా గొప్పదైన మంత్రం, నువ్వు గట్టిగా జపం చెయ్యి అంటాం. ఏమిటి గొప్పతనం? మహా గొప్పదైనటువంటి మంత్రం ఉంటే అది కూడా మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి మంత్రమే. బాలమంత్రం కూడా సామాన్యమైంది కాదు, మోక్షం ఇవ్వగలిగినటువంటి మంత్రమే. అయితే పూర్తిగా మోక్షం ఇవ్వగలిగినటువంటి షోడశి మహామంత్రం. ఇది బాలమంత్రం కూడా అటువైపే తీసుకెళ్తుంది. ఈ బాలమంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరాలు ఐం, క్లీం, సౌ కదా, ఇవే పంచదశి, ఇవే షోడశి కదా, అవే శ్రీ విద్యా బీజాక్షరాలు కదా. మరి ఆ శ్రీ విద్యా బీజాక్షరాలు నువ్వు ఎంత గట్టిగా చేస్తే అంత గట్టిగా బలం ఉంటుంది కదా. అందుకని ముందు నువ్వు ఈ 3 అక్షరాలు చేయాలి. ఈ 3 అక్షరాలు కలిపి ఐం, క్లీం, సౌ, ఇదే బాలామంత్రము, దీన్నే మీరు పారాయణ చేయండి, జపం చేయండి, తపం చేయండి అంటాం. దాన్ని మనం జపం చేయాలి. ఎంత చేయాలి? మంత్రాన్ని జపం ఎంత చేయాలి? 1 లక్ష చేస్తే సరిపోతుందా అండి? లేకపోతే పొద్దున మాల, సాయంత్రం మాల చేస్తే సరిపోతుందా అండి? అలా సరిపోదు. ఎంత చేయాలి? కనీసం మనం అక్షర లక్ష చేయాలి. అంటే ఆ మంత్రం మనం చేసాము అని అంటానికి గుర్తుగా అక్షర లక్ష. ఇప్పుడు బాలమంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షలు ఆ మంత్రం చేయాలి. ఇందాక మనం చెప్పుకున్న లెక్క ప్రకారం బాలమంత్రంలో ఉన్నది 3 అక్షరాలు, ఐం, క్లీం, సౌ. కానీ ఇలా మంత్రాన్ని జపం చేసేవాళ్ళు చాలా తక్కువ. అందరూ కూడా ఈ బాలలోనే అనేక రకాలైన మంత్రాలు ఉన్నాయి. బాలా త్రిశతి, బాలా షడక్షరి, బాలా నవాక్షరి, అవో ఏకాదశాక్షరి, ద్వాదశాక్షరి, షోడశాక్షరి, ఇట్లా చాలా ఉన్నాయి. అనేక రకాల మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ మంత్రాన్ని మనం జపం చేస్తుంటే ఆ మంత్రంలో ఉన్నటువంటి అక్షరాలు ఎన్ని ఉన్నాయో అన్ని లక్షలు ఆ మంత్రాన్ని జపం చేయాలి. సామాన్యంగా మనం చేసేది ఏమిటి అంటే, ఎక్కువ మంది ఈ శ్రీ విద్యా పరులు బాలామంత్రాన్ని షడక్షరిగా దాన్ని జపం చేస్తూ ఉంటారు. అంటే ఆ 3 అక్షరాల మంత్రాన్ని అనులోమ విలోమంగా చేస్తారనమాట. ఐం, క్లీం, సౌ, సౌ, క్లీం, ఐం అంటే ఈ మొదల నుంచి చివరికి, చివరి నుంచి మొదలు. ఐం, క్లీం, సౌ, సౌ, క్లీం, ఐం అని అలా చేస్తారు. ఎందుకు అలాగా అనులోమ విలోమంగా చేస్తారు? అంత అవసరం ఏంటి అని అంటే, అనులోమ విలోమంగా కనుక చేసినట్లయితే ఆ మంత్రానికి శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చాలా శక్తి ఉంటుంది ఏదైనా సరే. అందుకని మంత్రాన్ని మనం అనులోమ విలోమంగా చేయించటం అనేది జరుగుతుంది. అంటే మన శరీరంలో ఎక్కడ ఈ ఐం, క్లీం, సౌ అనే భావన చేసి చేయాలి? ఇక్కడ మనం ఈ భావనలు ఇవన్నీ కాదండి. అమ్మవారిని మనం ఏదైనా ఒక మంత్రాన్ని జపం చేస్తుంటే మన హృదయ స్థానంలో, మనస్సులో ఆ మంత్రానికి ఐదేవత ఎవరో ఆ దేవతను నిలిపి దాని మీద మనం ఆ దృష్టి సారించి దాన్ని చేయాలి. మనకి పతంజలి చెప్పినటువంటి యోగ సూత్రాలు ఉన్నాయి చూడండి. ఇందులో అష్టాంగ యోగం ఉంది. అష్టాంగ యోగంలో చెప్పింది ఏమిటి? ధారణ, ధ్యానము, సమాధి. ముందు ధారణ చేయాలి. ధారణ చేయటం అంటే ఏమిటి లెక్క? మనం దేన్ని గురించి అయితే ఆలోచిస్తున్నామో, దేని గురించి జపం చేయబోతున్నామో ఆ యొక్క రూపం మన కళ్ళ ముందు అలా ప్రత్యక్షం కావాలి, హృదయంలో నిలిచిపోవాలి. హృదయంలో నిలిచిపోతే కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. అది ముందు ధారణ అంటారు. మనం ధారణ చేయండి రా అంటే గుర్తుపెట్టుకోండి, మనసులో నిలుపుకోండి. అప్పుడు ధ్యానం చేయాలి. ధ్యానం చేయటం అంటే మన ధారణ చేసేటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దాన్ని జయము అంటారు. ఆ జయమైనటువంటి వస్తువు మీదనే దృష్టి నిలిపి మనం ధ్యానం చేయాలి. మనం లోపలికి దాచుకున్నాం కదా అమ్మవారి బొమ్మ రూపాన్ని, దాని మీద అమ్మవారి రూపాన్ని
రూపం మీద మనం దృష్టి నిలిపి అప్పుడు మనం జపం చేయాలి. మనం పరీక్షలకి పాఠాలు చదివినా సరే మనం చదివే ఆ లెసన్ మీద మనం దృష్టి పెట్టి చదవాలి కదా. అట్లాగే ఇక్కడ కూడా ఆ మంత్రం మీద, అంటే మంత్రాయ దేవత ఎవరున్నారో ఆ మంత్రాయ దేవత మీద తీర్చడంగా అలా దృష్టి పెట్టి ఈ మంత్రాన్ని మనం జపం చేయాలి. అప్పుడు మనకి మంత్రసిద్ధి అనేది జరుగుతుంది. అంటే ఈ శ్రీ విద్యలో ఈ మంత్ర జపం చేసేటప్పుడు కానీ, లేదంటే శ్రీచక్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు గురుగారు, మామూలు యంత్రం ఏదైనా పెట్టుకుంటారు? శ్రీ విద్యలో శ్రీచక్రాన్ని ప్రామాణికంగా తీసుకోవటం అని కాదు, శ్రీచక్రము అనేది యంత్రం. అది శ్రీ విద్యకి యంత్రం. శ్రీ విద్యలో ఉన్నట్టు దాన్ని చక్రరాజము అంటారు. చక్రరాజము యంత్రాలు అన్నింటిలోకి గొప్పదైనటువంటి యంత్రం ఏమిటి అంటే శ్రీచక్రమే. అన్ని మంత్రాలు, అన్ని యంత్రాలు, అందరు దేవతలు కూడా అందులోనే ఉన్నారు అని. అందుకు శ్రీచక్రాన్ని ఆ పరమేశ్వరికి ప్రతీకగా మనం చెప్తూ ఉండేది. పార్వతీదేవి అడుగుతుంది, ఆయన దగ్గరికి వెళ్ళి, దేవదేవ మహాదేవ పరిపూర్ణ ప్రధామయ్య, నాకు శ్రీచక్రాన్ని గురించి చెప్పవయ్యా అంటుంది. అప్పుడు శృణుదేవి ప్రవక్ష్యామి, శ్రీచక్రాన్ని గురించి చెప్తారని వినవలసింది అని చెప్తాడు. ఏమిటంటాడు, శ్రీచక్రం చెప్పడుతుందయ్యా బ్రహ్మాండాకారమేశ్వరి, చరాచర జగత్తుకు ప్రతీక. అది శ్రీచక్రంలో ఉన్న గొప్పతనం. ఇక ఇది కూడా ఒక యంత్రమే కదా, మిగిలినటువంటి ఏ యంత్రంలోనూ కూడా ఈ రకమైనటువంటి లక్షణం అనేది లేదు. చరాచర జగత్తుకి ప్రతీక అని చెప్పగలిగినటువంటి ఇది ఏ యంత్రానికి లేదు, అసలు ఒక్క శ్రీచక్రానికి మాత్రమే ఉంది. అందుకు శ్రీచక్రం చాలా గొప్పది అనేది. చరాచర జగత్తుకి ప్రతీక అంటే ఇప్పుడు కొండలు బండలతో కూడినటువంటి జగత్త, లేకపోతే ఇందులో ఉన్న ప్రాణికోటితో కూడా నిండినటువంటి జగత్త. ఆయన ఎవరో కవిస్తుడు చెప్పాడు కూడా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు. కాబట్టి దేశం అంటే ఒట్టి మట్టి కొండలు బండలు కాదు, మనుషులు కూడా కలిసి ఉన్నటువంటిదే. కాబట్టి ఇక్కడ కూడా మనకేంటి, శ్రీచక్రము అంటే ఒట్టిగా ఉన్నటువంటి కొండలు బండలు కాదు, విశ్వ మానవాళి కూడా అందులో కలిసి ఉన్నది. విశ్వ మానవాళి ఎందులో ఉంది అంటే చరాచర జగత్తుకి ప్రతీక, విశ్వ మానవాళికి ప్రతీక ఈ శ్రీచక్రం. అదే మాట చెప్తాడు ఈశ్వరుడు పార్వతీదేవితో. ఎలాగా అంటే ఈ చరాచర జగత్తు ఫామ్ అవటానికి, సృష్టింపబడటానికి కావలసిన లక్షణాలన్నీ కూడా ఆ శక్తులు, ఆ తత్వాలన్నీ అందులో ఉన్నాయి. ఇవి పంచభూతాత్మకం చేయవా తన్మాత్రాత్మకమేవచ్చ, పంచభూతాలు తన్మాత్రలు ఇవన్నీ కూడా ఆ శ్రీచక్రంలో ఉన్నాయి. వాటి వల్లనే ఈ చరాచర జగత్తంతో కూడా సృష్టించబడుతూ ఉన్నది. అలాగే మానవులు సృష్టించబడటానికి కావలసినవి ఇంద్రియాత్మకమేవంచ మనస్తత్వాత్మకం తదా, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, ఈ 11 తత్వములతోనే మానవుడు జీవి అనేది సృష్టించబడతాడు. కాబట్టి ఇక్కడ ఈ శ్రీచక్రము అంటే అటు చరాచర జగత్తే కాదు, ఇటు ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా, ప్రాణికోటి అంతా కూడా, ఒక్క ప్రాణికోటే కాదు, పిపీలికాది బ్రహ్మ పర్యంతము, కింద నుంచి పైకి శివాది క్షితి పర్యంతము, ఈ మానవాళి విశ్వ జీవజాలము అంతా కూడా అందులో కలిసి అది ఇక్కడ చెప్పేది. అందుకే శ్రీచక్రము అంటే బ్రహ్మాండాకారం ఈశ్వరి అన్నాడు. కాబట్టి మనమంతా కూడా శ్రీచక్రాన్ని అర్చన చేస్తూ ఉంటాము. దసరా పండుగల్లో పర్టికులర్గా ఆ శ్రీచక్రాన్ని పెట్టి అందరూ స్త్రీలని కూర్చోబెట్టి వాళ్ళతో కుంకుమ పూజ చేయిస్తాడు. శ్రీచక్రాన్ని కుంకుమార్చన చేయండిరా, అవతల వాళ్ళు లలిత సహస్రం చదువుతూ ఉంటారు, వస్తే నువ్వు చదువుకోవచ్చు. మనం ఆ శ్రీచక్రం మీద కుంకుమ మాత్రం అలా వేస్తూ ఉంటాం. ఎందుకు వేస్తున్నాము, కుంకుమ సింధూరములతో శ్రీచక్రాన్ని అర్చన చేసినట్లయితే సాధకుడి యొక్క కోరికలు తీరుతాయి, కోరికలు సిద్ధిస్తాయి, త్వరగా సిద్ధించేస్తాయి. అందుకని ఈ శ్రీచక్రాన్ని తత కుంకుమ సింధూరై కార్యం యత్నంతు యోగిన, సాధకుడి యొక్క కార్యం అంతా కూడా ఆయన ఏమనుకుంటే అది, ఏం కావాలి అనుకుంటే అది, ఆ పని అనేది నెరవేరుతుంది. అందుకని ఆ శ్రీచక్రాన్ని పూజ చేస్తాం. కాబట్టి ఇక్కడ శ్రీచక్రాన్ని పూజ చేయటం అంటే చరాచర జగత్తుని పూజ చేయటము, విశ్వమానవాళ్ళని అంతటినీ పూజ చేయటం అన్నీ అందులోనే ఉన్నాయిగా. అందుకని విశ్వమానవాళ్ళని అంతటినీ కూడా పూజ చేయటం. మానవాళ్ళని పూజించడం అంటే ఏమిటండి,
పూజించడం ఏంటి? వాళ్ళు కూడా గంధం పుష్పం వేసి పూలేసి నెత్తిన పూజ చేస్తామా? కాదు. పూజించడం అంటే గౌరవించటం. కాబట్టి విశ్వమానవాళ్ళని పూజించడం అంటే ఈ ప్రపంచంలో జగత్తులో ఉన్నటువంటి మానవ సమూహాన్ని అందరినీ కూడా సగౌరవంగా తొట్టం. అందరూ సగౌరవంగా అంటే ఏమిటి? సర్వమానవ సమానత్వము, సర్వమానవ సౌభ్రాతృత్వము, ఇవన్నీ కూడా మనం ప్రదర్శిస్తూ ఉంటాం. వాడు అంటరాని వాడిని, వీడి పనికిరాని వాడని, లేకపోతే వాడు తక్కువ కులంలో ఉన్నాడని, వీడు ఎక్కువ కులంలో ఉన్నాడని, వాడి దగ్గర ధనం లేదని, వీడి దగ్గర డబ్బులు ఉన్నాయని, ఇలా ఏ రకమైన తేడాలు ఉండవు. అందుకే అన్నమాచార్యుల వారు కూడా చెప్పింది, వాడి దగ్గర ధనం ఉండని, రాజైనా పేదైనా అడుక్కునేవాడైనా బంగారం తినేవాడైనా సరే చివరికి వాడు చేరాల్సింది ఎక్కడికి? వల్లకాటికి. వల్లకాటిలో ఉండవు ఈ తేడాలు, అక్కడే ఉండవు. కాబట్టి విశ్వమానవాడి ఈ విశ్వమానవ యొక్క సర్వమానవ సమానత్వం సౌభ్రాతత్వం అక్కడ కనిపిస్తుంది. మా వాడిని మేము మంచి గంధపు చెక్కలతో తగలబెట్టామని, మంచి గంధపు చెక్కలతో అయినా తగలేటివిగా చేసింది. ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక అరేబియా రాజు, ఇప్పుడు మన అరేబియా కంటేనా నా చిన్నప్పుడు ఆ రాజు మీద హత్యా ప్రయత్నం జరిగింది. అరేబియన్ కంట్రీస్లో ఒక రాజు మీద హత్యా ప్రయత్నం జరిగింది. వాడు వెంటనే పోలీసులు వాడిని పట్టుకొచ్చి ఈ హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడిని కాస్త పట్టుకుని కోర్టులో నిలబెట్టారు. అంటే రాజస్థాన్లో నిలబెట్టారు. ఎవరు వాడు? ఈ రాజుగారి వంశీకుడే, వాడే. ఏమిటంటే ఆ రాజును చంపేస్తే వీడు రాజు అవుతాడు అని వారసుడు అనమాట. సరే వాడిని పట్టుకున్నారు. ఇప్పుడు పనిష్మెంట్ వేయాలి. ఏమేయాలి? మరణదండనం. అరేబియన్ కంట్రీలు కదా, వాడి మరణదండనం వేయండి అన్నారు. సరే బాగా. మరి వాడు ఈ రాజపరివారంలో వాడు కదా, వాడి గౌరవం, వాడి మర్యాద అది ఉన్నతంగా ఉండాలి కదా. మరి ఉన్నతమైన గౌరవంతో అలాగే చేయండి అన్నారు. అందుకని ఆ రోజున నాకు ఎప్పటికీ కూడా బాగా గుర్తేమంటే, రత్నాలు, కెంపులు, పచ్చలు పొదిగినటువంటి పిడి కలిగినటువంటి బంగారు పిడి, అంటే ఆ కత్తి యొక్క పిడి బంగారంతో తయారు చేశారు. దాని మీద నవరత్నాలు పొదిగారు. ఆ కత్తితో వాడి మెడ నరికి చంపమన్నారు. ఏమండి, మీరు వాడి మెడ నరికి చంపుతూ ఉన్నప్పుడు ఆ కత్తికి బంగారం పిడి ఉంటే ఏమిటి, వెండి పిడి ఉంటే ఏమిటి? అవి చేసే పని ఒకటేగా, చంపటమేగా. కాబట్టి అలా ఉంటుంది. అందుకని ఇక్కడ విశ్వమానవ సమానత్వము, విశ్వమానవ సౌభ్రాతృత్వము ఇవన్నీ ఆ శ్రీచక్రంలో కనిపిస్తాయి మనకి. చక్రార్చన చేయటం అంటే కేవలం మనం ఖడ్గమాల చదువుకుంటూ నమ త్రిపురందేవి హృదయదేవి సర్వదేవి చికాదేవి కవచదేవి నేత్రదేవి ఇలా అంటూ ఉంటే ఆ అక్షంతలో పూలు దేవుని మీద ఆ శ్రీచక్రం మీద పడుతూ ఉంటాయి. అందులో ఉన్నటువంటి నామాలన్నీ నోట్లో గరా గరా సినిమా రీలు తిరిగినట్టు తిరిగేస్తూ ఉంటాయి. అని మసిద్దేలాగి మసిద్దేగారు మసిద్దేమై మసిద్దే, అలా లాభం లేదు. చరాచర జగత్తును అంతటినీ మనం ఇక్కడ గౌరవిస్తున్నాము, సన్మానిస్తున్నాము, సత్కరిస్తున్నాము, పూజిస్తున్నాము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాక్టికల్గా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ అయిపోగానే వదిలేయకూడదు. బయటికి వెళితే బయట ఎవరైనా ఒక వ్యక్తి కలిగినప్పుడు, ఎవరైనా ఒక బెచ్చగాడు వచ్చి వాడు మిమ్మల్ని రూపాయి అడిగినప్పుడు వాడిని కూడా ఈ ఒక మనిషిగా ట్రీట్ చేయటం, వాడికి కొన్ని హక్కులు ఉన్నాయి, వాడు కూడా ఒక మానవుడే అని అలా అతనికి మనం సహాయం చేయటం, ఇలాంటి పనులన్నీ కూడా చేయాలి. అందుకే మన శ్రీచక్రాన్ని పూజ చేయండి అని అడిగారు.